2014 ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే కాపుల్ని బీసీలోకి చేరుస్తామన్న చంద్రబాబు నాయుడు ఆ ఆ హామీని ఇంకా మంజునాథ్ కమిషన్ పేరుతో నానుస్తూనే ఉన్నారు. అంటే ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన మీరు ఆ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సూచన ఇస్తున్నారు? ఒకటైతే వాస్తవం అండి, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలకి నష్టం లేకుండా కాపుల్ని రిజర్వేషన్లో తీసుకొస్తారన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో ఆ నాయకులు, ముద్రగడ పద్మనాభం గారు కానీ ఇతర నాయకులు కానీ, ఆ రోజున ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కాపులకి బీసీలో జాయిన్ చేస్తానని అన్నారు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడుకి ఓటేయండి అని చెప్పి ఏ ఒక్కరు కూడా వాళ్ళు నినాదం ఇవ్వలేదు. వాళ్ళంతా సైలెంట్గా ఉండి కొంతమంది ఏదైతే నినాదాలు చేస్తున్నారో ఆయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు మట్టి డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి చేసినటువంటి మనుషులు. వాళ్ళ కులాలను అడ్డం పెట్టుకుని మళ్ళీ వాళ్ళు ఏదో చేయాలని పిచ్చి ప్రయత్నాలు చేసి వ్యక్తిగత ప్రయోజనాలు పోయి విఫలం చెందిన తర్వాత ఈ రోజున కాపు వాళ్ళకు ఉద్యమం చేయడం వల్ల ఒక బెనిఫిట్ కూడా జరిగింది. ఇవాళ కాపు కమిషన్ ఏర్పాటైంది. కాపులకి ఆర్థికంగా వెసులుబాటుకి కొంత ఇదైంది. ఏదైనా కూడా కాపులు అనేటువంటి వాళ్ళు ఒక ఉన్నత వర్గానికి ఇంతకుముందు సంబంధించారు. కాకపోతే ఎప్పుడైనా కూడా నేను కోరుకునేది అయితే వాస్తవంగా ఒకటి, ఓబీసీ విధానం అనేది ఎప్పటికైనా చాలా మంచిది. ఎందుకంటే కులాలు మతాలు అనేది మనిషి పుట్టించుకునేవిగా నేను పూర్తిగా నమ్ముతా. అన్ని కులాల్లో సంబంధించి ఎవడైతే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళందరికీ చదువుకున్నటువంటి ఈ రోజుల్లో ఇక కులాల మతాల గురించి పోట్లాడుకోవడానికి రాజకీయ నాయకులు పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్పితే ఈ మధ్యకాలం సుప్రీంకోర్టు కూడా మొదలైచ్చింది కుల మతాల రాజకీయాలు మీరు చేయొద్దని. ఇంకా కొద్ది స్ట్రిక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. మరి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అర్ధరాత్రి నోట్లు రద్దు చేసినట్టుగా కుల మతాల ప్రసక్తి ఎత్తివేసి ఓబీసీ విధానాన్ని ఏదైనా కోర్టే డైరెక్షన్ చేస్తే దానికి మొట్టమొదటి వరుసలో స్వాగతం కూడా పలకవలసిన అవసరం. ఎందుకంటే ఎవరు కూడా నష్టం జరగదు దాంట్లో. కాపు జాతి కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షలకు మీరు మద్దతు తెలుపుతున్నారా, అలాంటి వ్యతిరేకిస్తున్నారా? నేను ఒకటే అన్న, ఆ రోజున బడేటి బుజ్జి మద్దతు చెప్పిన, ఇంకోటి మద్దతు తెలియజేసినా చెప్పిన, మీరు ఓపీ పట్టండి. 4 సంవత్సరాలు అయిన తర్వాత మీరు 5వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేయలేకపోతే వైఫల్యాలు చెందితే మీరు ఆ వైఫల్యాల్ని మీరు ఎండగట్టండి. మీరు ఒక నినాదంతో వెళ్ళండి. మీరు ఒక నినాదం, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఒక నినాదంతో బయటకు వచ్చి ఈ మధ్యన నేను పార్టీ పెడతాను, జనసేన పార్టీని రిజిస్టర్ చేసి రేపు ఎలక్షన్లో నేను పోటీ చేస్తాను. ఓకే, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చాలా పేషెన్స్తో, నేను కూడా మొన్నసారి పోయినప్పుడు కూడా ఆయనతో అన్నా, ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే అందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. మరొకసారి కూడా మరి అవకాశం కల్పిస్తే బాగుంటుంది, మీ యొక్క సహకారం కూడా ఉంటే బాగుంటుందని కూడా అనటం జరిగింది. కాకపోతే రాజకీయాలు ఎవరి నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన లోపం అంటూ లేకుండా ఉదయం లేచిన కాడి నుంచి ఎక్కడ ఏ ఇండస్ట్రీ తీసుకురావాలి, మీరు అంటున్నారు బాహుబలిలో ఇమేజ్ చేసుకుని రాజమౌళి గారు కట్టినట్టుగా సెట్టింగ్ చేయడానికి కుదిరేది కాదు. రాజధాని నిర్మిస్తామంటే, రాజధాని నిర్మించాలంటే ముందు ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఒక అసెంబ్లీ హాలు, ఒక కోర్టు, ఇటువంటి 3-4 ప్రధానమైనవి వచ్చిన తర్వాత మిగతా ప్రజలు నిర్మించాలి తప్పితే ప్రభుత్వానికి ప్రజలకు ఒక నమ్మకం కల్పించాలంటే ముందు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అని సింగపూరు, మలేషియా దేశాలు చూసి వచ్చిన తర్వాత ఆ నగరాలు మనకైనా వెనకాల నిర్మించబడ్డాయి. అక్కడ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ప్రజలు, అంటే మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది, సింగపూర్ అనేది ఒక దేశం, మనది ఒక రాష్ట్రం. ఇది మన దేశానికి సరిపడే, మన రాష్ట్రంలో కొన్ని మార్పులు అయితే చేసుకోగలం, కానీ పూర్తిగా మార్పు చేసుకోవడానికి మటుకు సాధ్యపడదు రాష్ట్రాన్ని. సింగపూర్లో అవసరమైతే దేశం కాబట్టి చట్టాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. వాళ్ళకి రకరకాలు ఉంటుంది. అక్కడ మీరు అన్నారు జోదం, అక్కడ క్యాసినో తప్పు కాదు, అక్కడ రకరకాల డ్యాన్సులు ఉంటాయి, రకరకాల వినోద కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ వాళ్ళకి తప్పులు కాదు ఆ దేశాలు, పాశ్చాత్య దేశాలు. అట్ ది సేమ్ టైం వాళ్ళు క్యాష్లెస్ ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసేది సింగపూర్లోనే, 64% అక్కడ ప్రజలకి అలవాటు చేశారు ఆ రకంగా. నాకు తెలిసి సింగపూర్లో ఎక్కువ మనకు వరల్డ్ మొత్తం మీద కూడా ఇంగ్లీష్ ఎక్కువగా అర్థం చేసుకునే ప్రజలు సింగపూర్లోనే ఉంటారు. అందరూ కష్టపడతారు, 70 సంవత్సరాల కూడా కష్టపడతారు. కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉపాధి ఉంటుంది. మనకేంటంటే ఇక్కడ కష్టపడాలంటే ఉపాధి కొరత. ఇవన్నీ మన దేశంలో ప్రాక్టికల్గా మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలోనే, మన దేశంలో కూడా, రాష్ట్రం కాదు దేశం కూడా
వృద్ధుడు కష్టపడతాన్నా రిటైర్ అయిన తర్వాత వీడు ఇంకా ఏ పని చేయలేడు. మనకి ఇతర దేశాల్లో చూసుకుంటే 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమెరికాలో ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మిగతా టైం ఉండటానికి కావాల్సిందంతా ముందే వాళ్ళంతా కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి రిజర్వ్ ఫండ్స్ పెట్టుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా ఒక రకంగా చేస్తారు. అక్కడ ఎవరు కూడా పిల్లలకు డబ్బులు ఎవరు పిల్లలు కూడా తండ్రి దగ్గర నుంచి డబ్బులు కోరుకోరు. ఒక్కో దేశంలో ఒక్కో స్టైల్ ఉంటుంది. సింగపూర్లో ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు. 60-70 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు ఎక్కడ కూడా ఓపిక కష్టపడితే ప్రస్తుత పరిస్థితుల్లో కాపులను 2019 ఎన్నికల్లోపు బీసీ జాబితాలకు చేర్చకపోతే కాపులంతా కూడా టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే 2019 ఎన్నికల్లో దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతారు మీరు? బీసీలకు అన్యాయం చేసి కాపులను కానీ జాయిన్ చేస్తే పూర్తిగా బీసీలకు వ్యతిరేకమై ఈ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి కూడా వస్తుంది. బీసీలకు నష్టం లేకుండా కాపుల్ని చేయాలి, దాన్ని చట్టబద్ధ చేయాలి. బీసీల్లో చేర్చొద్దని చెప్పి మటుకు మేము అనట్లేదు, కానీ బీసీలకు నష్టం లేకుండా చేయకపోతే మా అధికారం గురించి కాదు, కేవలం ఈ రోజున చిరంజీవి గారు పార్టీ పెట్టారు పోనీ కాపు నాయకుడి కింద. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక మాట అడుగుతున్నా, బీసీలను కాపులు జాయిన్ చేస్తాను ఒక మాట అన్నాడు మేనిఫెస్టోలో, అనలేదే. కానీ చంద్రబాబు నాయుడు గారు బీసీలకి నష్టం కలగకుండా నేను తీసుకొస్తాను, దీనికి మంజునాథ్ కమిషన్ అనేది ఒకటి వేసి ఇవాళ జరుగుతున్న కుల రాజకీయాలకి మరి ఆయన ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రకరకాలుగా ఫండ్, అన్లిమిటెడ్ ఫండ్ చాలా ఇచ్చాడు ఆయన ఎకనామికల్గా. నేను చెప్పేది కూడా ఏంటంటే ఈ వచ్చినటువంటి ఫండ్ కూడా ఆర్థికంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ముందు వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగం కన్నా ఎక్కువగా బతకాలి. వాళ్ళు 2 లక్షల రూపాయలతో ఒక యూనిట్ పెట్టుకుంటే చక్కగా 1 లక్ష రూపాయలు సబ్సిడీ వస్తుంది. 4-5 కలిపి పెట్టుకోవచ్చు. 5 కలిపి పెట్టుకుంటే ఎకనామికల్గా గ్రో అవ్వచ్చు. ముందు ఆర్థికంగా మనం డెవలప్ అవుతే ఇంకొకళ్ళు మనం అప్పిచ్చే పరిస్థితి పోతాం. కానీ ఎప్పుడు అప్పు తీసుకున్నాం లేకపోతే గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతారనే వ్యవస్థ మటుకు చాలా తప్పు అనేది నా ఉద్దేశం. కాకపోతే అంటే ఈ యొక్క రిజర్వేషన్ విధానం అంటే ఇందాక మీరు అన్నారు చదువుకుంటే ఈ కాంపిటీషన్ యుగంలో కష్టం. చదువుకుంటే కాంపిటీషన్ యుగంలో ఎందుకు కష్టం అని అంటే అందరికీ రిజర్వేషన్ ఉన్న తర్వాత ఓసీ వాడు ఎంత చదువుకోవాలంటే 97 మార్కులు వచ్చి 98 మార్కులు రాకపోయినా నష్టపోయేటువంటి పరిస్థితి, నిరుత్సాహపడుతున్నారు. ఈ యొక్క ఒక్కోటి ఇంకా పెరిగిపోతే మిగతా ఓసీలకి ఏ రకమైన స్థానం ఉంటుంది కూడా మనం కూడా అందుకని అన్న ఓబీసీ అనే విధానం వస్తే ఎవరికీ నష్టం ఉండదు. అంబేద్కర్ గారు కూడా 10 సంవత్సరాలు పెట్టారు ఎస్సీలకి. నేను ఓపెన్గా కొన్ని మీటింగ్లు అంట, ఓకే పెట్టినటువంటి రిజర్వేషన్ ఎవడో తీయలేడు, కానీ ఎవడైతే ఐఏఎస్లు గ్రూప్ 1 ఆఫీసర్ల కింద ఎస్సీల కింద అయ్యాలో అట్లీస్ట్ వాళ్ళ పిల్లలకు మట్టుకు అవకాశం లేకుండా ఒక జీవో చేయండి కనీసం అని చెప్పి కూడా పాలకులను అడుగుతూ ఉంటా. మరి అది కూడా చేయలేకపోతుంది. ఎందుకంటే అది న్యాయం కాదు, ధర్మం కాదు. ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా ఒక్కసారి వాళ్ళకి చైతన్యం ఇవ్వమన్నాడు తప్పితే ఓ ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ పిల్లాడు వాడు ట్రైన్ అవుతే ఓసీ పిల్లాడికైనా బ్రహ్మాండంగా చదువుతాడు, వాడు మినిమం మార్కులతో పాస్ అయినా కూడా వాడు కొట్టేస్తూ ఉంటాడు. అది కరెక్ట్ కాదు, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఎస్సీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు దాన్ని, కానీ ఆ విధానాలు రాజకీయ నాయకులు మార్చలేకపోతారు. ఎందుకంటే వలయం చుట్టూ రాజకీయ నాయకులు, వలయం చుట్టూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఎస్సీలు కూడా ఎక్కువ మంది అయిపోయారు రిజర్వేషన్. దానికి ఆ చట్టాన్ని చేయడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో అవసరమైతే కోర్టు కూడా జోక్యం చేసుకుని చేయించుకొని కొన్ని వ్యవస్థల్లో. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు కాపు సామాజిక వర్గానికి చెందినవారుగా ఉన్నారు. అంటే ఈ రిజర్వేషన్లు జరిగని పక్షంలో కాపులంతా కూడా టీడీపీకి వ్యతిరేకంగా చేసే అవకాశం ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతారనేది మనం పక్కన పెడితే, నేను బడేటి బుజ్జిని, తెలుగుదేశం పార్టీ ఏలూరు శాసనసభ్యుడిని. మీరు చూసింది ఐ డ్రీమ్ మీడియాని.